అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి భయ్యా. నేనైతే జాబ్ అయితే చేయట్లేదు అండ్ ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను. ఫ్రెండ్స్ కూడా అందరూ అయితే చలో ఎక్కడికి వెళ్ళారనమాట. అండ్ మరి ఈ రోజు మన వీడియోలోకి అయితే వెళ్దాం, ఎన్ని పక్కకి అయితే వెళ్దాం. అండ్ అమెజాన్ బేసిక్ 5 TV ఎడిషన్ 4K టీవీస్ అయితే లాంచ్ అయ్యాయన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సైజెస్. బట్ ఒక సైజెస్ అయితే అవైలబుల్ అయితే లేదు. మరి ఆ ఏది ఆ సైజెస్ అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో, అదేవిధంగా ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్, అదేవిధంగా ఈ టీవీ యొక్క ప్రైస్ మీకు తెలుసా? పురాతన కాలంలో మనకు 35,000 రూపీస్లో వచ్చేసి 55 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉండేది పురాతన కాలంలో. అలాగే 29-30,000లో పురాతన కాలంలో మనకి 50 ఇంచెస్ సైజెస్లో టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి 40,000, 45,000, 46,000 మనకి 55 ఇంచెస్ టీవీ దొరుకుతుంది అయ్యా. అదేవిధంగా జనవరి 1 నుంచి టీవీస్ ప్రైస్ అనేది పెంచుతున్నారు అనమాట. ఇది చాలా చాలా విదూరంగా ఉన్న రోజులలో ఇప్పుడు అమెజాన్ బేసిక్ 5 TV ఎడిషన్ అని ఏకంగా 4K టీవీస్ తీసుకొచ్చి చాలా తక్కువ ప్రైస్లో తీసుకుని అయితే వచ్చింది. సూపర్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ఒక 4K టీవీకి కావాల్సిన అన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ టీవీ ప్రైస్, ఆ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఎవరైనా పర్చేజ్ చేయాలంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పర్చేజ్ చేయండి. ఆ లింక్ యూజ్ చేసేసి ఛానల్కు ఎంతో కొంత హెల్ప్ చేసిన వారైతే అవుతారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఇలాంటి వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీరు షేర్ అయితే చేయకూడదని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో, అండ్ అలాగే మన యొక్క బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది. ఆ ఛానల్లో కూడా వచ్చేసరికి కొంచెం అండ్ డ్రెస్సింగ్ అండ్ అదేవిధంగా కొంచెం బెటర్గా మనం ఏ విధంగా రెడీ అవ్వాలన్న దాని గురించి కొంచెం వీడియోస్ అయితే నేనైతే ట్రై అయితే చేస్తున్నాను. ఓకే, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, కొంచెం అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా లైక్ చేస్తూ ఉండండి అలాంటి వీడియోస్కి, ఇలాంటి వీడియోస్కి. మరి ఇంకెందుకు కనీసం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కువ సోజు చెప్పకరా అంటారా, ఖచ్చితంగా వెళ్ళిపోదాం. అండ్ చలో పదండి ఫ్రెండ్స్. అమెజాన్ నుంచి అమెజాన్ బేసిక్ 5 TV ఎడిషన్ లో 4K టీవీస్ అయితే తీసుకొచ్చారు. అమెజాన్ 5 TV ఎడిషన్ లో వచ్చేసరికి ఇప్పటి వరకు ఒనిడా 32 ఇంచెస్, 43 ఇంచెస్, అలాగే అకాయి 43 ఇంచెస్ టీవీలో మాత్రమే ఈ యొక్క 5 TV ఎడిషన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చాయి ఆ యొక్క కంపెనీస్. అండ్ ఓఎస్ అనేది 5 TV ఓఎస్ ఏదైతే ఉందో అమెజాన్ స్టిక్ లో అయితే ఉంటుందో సేమ్ ఆ యొక్క ఓఎస్ తోటి ఈ యొక్క టీవీస్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అకాయి అయినా కానీ, ఒనిడా అయినా కానీ. ఇప్పుడు అమెజాన్ బేసిక్ 5 TV ఎడిషన్ ఏదైతే ఉందో 4K టీవీస్ కూడా అక్కడ కూడా మనకు ఓఎస్ అనేది 5 TV తోటి తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క ఓఎస్ అనేది ఆండ్రాయిడ్ 10 కన్నా, ఆండ్రాయిడ్ 9 కన్నా కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఆప్టిమైజేషన్ కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే నేను 5 స్టిక్ అయితే నేనైతే యూజ్ అయితే చేస్తున్నాను. చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీగా, చాలా ఫాస్ట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, అమెజాన్ బేసిక్ నుంచి అమెజాన్ బేసిక్ 5 TV ఎడిషన్స్, అది కూడా 4K టెక్నాలజీ అయితే తీసుకుని వచ్చారు. మరి ఏ టీవీస్ తీసుకొచ్చారు అనే దాని గురించి మాట్లాడంటే ఏకంగా 3 సైజెస్ టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు 43 ఇంచెస్ టీవీ అయితే అవైలబుల్ అయితే లేదు. కానీ ఈ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ సరికి సేమ్ స్పెసిఫికేషన్ తోటి తీసుకొని అయితే వచ్చాను. మరి ఇంకేం కాలేసం, మరి ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టీవీ యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడాలంటే మనకు పెద్దగా అంత లుక్స్ విషయంలో మాత్రం అండ్ కొంచెం కాంప్రమైజ్ అయితే కావాల్సిందే. ఎందుకంటే టీవీస్తో పోల్చినట్లయితే మరి అంత బెజలెస్ డిజైన్ తెలియదు. ఖచ్చితంగా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ బాడీ, అలాగే ప్లాస్టిక్ దాంతో అయితే తీసుకుని వచ్చారు. ఈ టీవీ యొక్క ప్యానల్ గురించి మాట్లాడాలంటే 8 బిట్ + FRC A+ గ్రేడ్ V8 ప్యానల్ తో తీసుకొచ్చారు. అది కూడా డైరెక్ట్ LED టెక్నాలజీ తో తీసుకొని అయితే వచ్చారు. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే 170 degrees వ్యూయింగ్ యాంగిల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మరి ఈ టీవీ సపోర్టెడ్ విత్ డాల్బీ విజన్ HDR10 HLG కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఈ టీవీలో వచ్చేసరికి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అయితే పరిస్థితులు అయితే ప్రస్తావించలేదు. కంపల్సరీ తెలిస్తే మాత్రం మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. అలాగే ఈ యొక్క టీవీ గురించి మాట్లాడాలంటే ఈ యొక్క టీవీలో 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీ బ్రైట్నెస్ అనేది వీలైతే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కంపల్సరీ బ్రైట్నెస్, అదేవిధంగా ర్యామ్ అండ్ స్టోరేజ్ తెలిసినట్లయితే నా యొక్క కామెంట్ అనేది ఫస్ట్ కామెంట్ అయితే ఉంటుంది. అదర్వైజ్ మరొక వీడియో చేసి మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క టీవీ 1.95 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి అండ్ GPU విషయంలో Mali G31 MPU GPU తోటి అయితే వచ్చింది. అండ్ అలాగే DTH ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. 500 యాప్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 5 TV వాయిస్ తోటి అయితే వస్తుంది. అలెక్సా సపోర్ట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీ యొక్క మొబైల్ ని ఈ యొక్క టీవీకి ఈజీగా డిస్ప్లే మిర్రర్ తోటి అయితే స్క్రీన్ అనేది షేర్ అయితే చేసుకోవచ్చు. అలాంటి సపోర్ట్ తోటి అయితే ఈ టీవీలో తీసుకురావడం జరుగుతుంది అనమాట.
అండ్ ఇవన్నమాట ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్ అనేవి ఒక 4K టీవీకి, అది కూడా తక్కువ బడ్జెట్లో అండ్ 4K టీవీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటో చెప్పనా, ఓఎస్ అనేది చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. అదేవిధంగా DTH ఇంటిగ్రేటెడ్ తోటి అయితే వస్తుంది. DTH ఇంటిగ్రేటెడ్ తోటి అలాగే ఈ టీవీ మనం పర్చేజ్ చేసినట్లయితే IR స్ప్లిట్టర్ అనేది ఉంటుంది. ఈ యొక్క స్ప్లిట్టర్ ని మనం టీవీకి అండ్ IR పోర్ట్ కి కనెక్ట్ చేసేసి మన దగ్గర ఉన్న DTH ఏవైతే టాటా స్కై, ఎయిర్టెల్, వీడియోకాన్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు, అలాగే ఇంకా వేరే అదర్ DTH ఏవైనా ఉన్నా కానీ మీరు దాని దగ్గర తీసుకెళ్ళి వెళ్ళి అండ్ ఏవైతే మీకు 5TV ఎడిషన్ సపోర్ట్ చేసే టీవీస్ ఫ్రెండ్స్, ఇక్కడ 5TV స్టిక్స్ అయితే కాదు, అది గుర్తుంచుకోండి, 5TV ఎడిషన్ టీవీస్ మాత్రమే. అది యూజ్ చేసేసి మీరు మీ హోమ్లో మీ యొక్క లైవ్ టీవీ ఛానల్స్ అయితే సెట్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. మనం సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఒక టీవీ మనకు ప్లే అవుతుంది, ఆ టీవీ ప్లే అవుతున్నప్పుడు మనం ఇంకో టీవీకి స్విచ్ అవ్వాలనుకుంటే మాత్రం మనకు స్క్రోల్ అనేది కింద అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ యొక్క IR స్ప్లిట్టర్ తోటి మన అదేవిధంగా వాయిస్ కంట్రోల్ తోటి కూడా జస్ట్ అలెక్సా చెప్తే మనకు టీవీ అనేది కూడా చేంజ్ అయితే అవుతుంది అనమాట. సో అలాంటి DTH ఇంటిగ్రేటెడ్ తోటి ఈ యొక్క టీవీలో అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ యొక్క టీవీ కాదు, ఓనిడా 5TV ఎడిషన్ 2020లో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. అకాయా 2020 32 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ టీవీస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో కూడా అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ అక్కడ మెన్షన్ చేయకుండా కానీ మనకు ఈ యొక్క IR స్ప్లిట్టర్ ఏదైతే ఉందో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అది కూడా మీరు ఎవరైనా 5TV ఎడిషన్ టీవీస్ వాడుతున్నట్లయితే అది యూజ్ చేసేసి మీ దగ్గర సెటప్ బాక్స్ అనేది మరి లోకల్ సెటప్ బాక్స్ అయితే తీసేసుకోకండి. ఆ లోకల్ సెటప్ బాక్సెస్ వర్క్ అవుతాయో వర్క్ అవ్వట్లేదో తెలియదు కానీ, అండ్ ఒకవేళ వర్క్ అయితే వెళ్ళని కూడా అనమాట. కాకపోతే టాటా స్కై అయినా కానీ, ఎయిర్టెల్ అయినా కానీ, ఇంకా వేరే అదర్ DTH ఏవైతే ఉన్నాయో, జియో అయినా కానీ, అవి మాత్రం కంపల్సరీ అయితే వర్క్ అవుతాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం DTH లోనికి వెళ్ళాలి. అదేవిధంగా మనం ఫేవరెట్ టీవీ ఛానల్ కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఈజీగా సెట్ చేసుకుంటే మనకు హోమ్ లోనే ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీ హోమ్ అయితే కనబడుతుంది కదా, అక్కడ లైవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క లైవ్ అనే ఆప్షన్ లో మనకు టీవీస్ అయితే డైరెక్ట్ గా అయితే కనబడుతుంది. DTH సెటప్ బాక్స్ టీవీస్ అని, మన ఫేవరెట్ సెటప్ బాక్స్ టీవీస్ అని ఈ విధంగా అయితే రావడం అనేది జరుగుతుంది. ఈజీగా స్విచ్ అయితే అవ్వచ్చు ఒక టీవీ నుంచి ఒక టీవీకి. అదేవిధంగా వేరే నెట్ఫ్లిక్స్ యాప్ నుంచి మనం టీవీ కూడా ఈజీగా స్విచ్ అయితే అవ్వచ్చు. విత్ రిమోట్ తోటి, అలెక్సా రిమోట్ తోటి కూడా మనం స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి ఈ యొక్క 4K 5TV ఎడిషన్ ని తీసుకొని అయితే వచ్చారు. అలాగే ఓనిడా 5TV ఎడిషన్ లో కూడా ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ యొక్క స్ప్లిట్టర్ కూడా అది కూడా ఈ యొక్క స్ప్లిట్టర్ తోటే అవుతుంది. ఎందుకంటే మనం ఈ యొక్క 4K టీవీస్ కొంటే ఈ యొక్క IR స్ప్లిట్టర్ అనేది మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. కాకపోతే ఓనిడా 5TV 32 ఇంచెస్ 43 ఇంచెస్ టీవీ కొన్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా అయితే కాదు, ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే స్ప్లిట్టర్ అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు 5TV ఎడిషన్ టీవీస్ వాడుతున్నట్లయితే కంపల్సరీ ఆ యొక్క స్ప్లిట్టర్ అయితే తీసేసుకోండి. అదేవిధంగా మీరు సెటప్ బాక్స్ అయితే అండ్ ప్రీమియం సెటప్ బాక్స్ ఏవైతే టాటా స్కై కానీ అండ్ అలాగే ఎయిర్టెల్ కానీ ఇంకా జియో కానీ ఇంకా వేరే అదర్ సెటప్ బాక్స్ అయితే పెట్టేసుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతాయేమో, ఎందుకంటే DTH సెటప్ బాక్స్ అయితే కావాలన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ అమెజాన్ తీసుకొచ్చిన అమెజాన్ బేసిక్ 5TV ఎడిషన్ యొక్క స్పెసిఫికేషన్స్. ఈ టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడలేదు. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2.0 అయితే ఉంటాయి 3 HDMI పోర్ట్స్లు. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒక USB పోర్ట్ 3.0కి, మరొక USB పోర్ట్ 2.0 పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే IR పోర్ట్ కంట్రోలర్ కూడా అయితే ఉంటుంది. దీని ద్వారా మనం సౌండ్ బార్స్ అయినా, రిసీవర్స్ అయినా, సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే యాప్స్ గురించి మాట్లాడాలంటే అన్ని రకాల యాప్ సపోర్ట్ అనేవి ఈ యొక్క టీవీలో ఇంక్లూడ్ అయితే చేశారు. లైక్ ప్రైమ్ టీవీ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా, డిస్నీ ప్లస్, హాట్స్టార్ అయినా, యూట్యూబ్ అయినా, ఇంకా వీళ్ళు అండ్ ప్రొవైడ్ చేస్తున్నది వచ్చేసరికి 5000+ యాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క టీవీలలో. ఎందుకంటే మనకు ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు కదా, మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఫైర్ OS తోటి అయితే వస్తుంది. ఫైర్ OS స్టోర్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన ఏమైనా యాప్స్ ఉన్నా కానీ డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. వారంటీ గురించి మాట్లాడాలి. 1 year కాంప్రిహెన్సివ్ వారంటీ అయితే ఉంటుంది. అడిషనల్ వారంటీ వచ్చేసరికి 1 year ప్యానల్ మీద అయితే ఉంటుంది. ఇన్స్టాలేషన్ అనేది అయితే ఉంటుంది. మనకు సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి ఇంటికే రావడం జరుగుతుంది ఇన్స్టాలేషన్ కోసం. అలాగే డెమో అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అమెజాన్ హోమ్ సర్వీస్ అయితే ఉంటుంది. ఫర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వాళ్ళ యొక్క కస్టమర్ కేర్కి అయితే కాల్ అయితే చేస్తే అండ్ మనకి ఇంటికే హోమ్ బేస్డ్ సర్వీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క టీవీని పర్చేస్ చేసినట్లయితే మనకు కొన్ని ఆఫర్స్ అనేవి జరుగుతున్నాయి.
హెచ్ఎస్బిసి అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మీద డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ మీద అయితే 1500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మరి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి. అమెజాన్ బేసిక్ 5 టీవీ 4K ఎడిషన్ లో 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 29,999 అయితే ఉందన్నమాట. 29,999 అయితే ఉంది. అలాగే 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 34,999 అయితే ఉంది. ఇదన్నమాట ప్రైజెస్. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఇప్పుడున్న ప్రైస్ సెగ్మెంట్ తో చూసినట్లయితే. సో ఒకవేళ మీరు ఈ టీవీ కొనాలి అనుకున్నట్లయితే, ఎవరైనా తక్కువ ప్రైస్ లో టీవీస్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఏ విధంగా అంటారా, ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి మార్క్యూ అని, అలాగే ఇంకా మోటరోలా అని, అలాగే నోకియా అని ఇలాంటి బ్రాండ్ తోటి వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొని అయితే వస్తున్నారు. కాకపోతే అమెజాన్ వచ్చేసరికి అమెజాన్ బేసిక్ ఎడిషన్ లోనే 5 టీవీ ఎడిషన్ టీవీస్ అయితే తీసుకుని వచ్చింది 4K లో అనమాట. సో మొత్తానికి అయితే ఒక 4K తక్కువ ప్రైస్ అయితే చాలా రోజుల తర్వాత 35,000కి అయితే 55 ఇంచెస్ టీవీ వస్తువుని అయితే ఈ చెవులకు చాలా వినసొంపుగా అయితే ఉందన్నమాట భయ్య. అండ్ ఒకవేళ పర్చేస్ చేయాలంటే మాత్రం ఈజీగా అయితే పర్చేస్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా అయితే మనకు తగ్గట్టుగానే అండ్ ఉన్నాయన్నమాట. మరి ఎక్కువ అయితే లేవు, మరి తక్కువ అయితే లేవు. ఆ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైజెస్ తగ్గట్టు అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఇదనమాట అమెజాన్ బేసిక్ 5 టీవీ ఎడిషన్ గురించి. మరి ఈ టీవీ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ కొనాలనుకున్న వాళ్ళు కొనండి. అండ్ ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే కూడా అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తానైతే కోరుకుంటున్నాను. అలాగే మన బ్లాగ్ ఛానల్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క బ్లాగ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. దాన్ని కూడా వెళ్ళేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్. Pas de soleil, pas de soleil, pas de soleil.